లేదు అత్తయ్య మావయ్య వాళ్ళకి పెళ్లి చేస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళకి పెళ్లి చేసే ఆలోచనే ఉంటే నిన్నెందుకు ఇంట్లో ఉంచుతాను? దేవాంష్కి నేను తప్పకుండా పెళ్లి చేస్తాను, అది కూడా నీతోనే. ఇంకా అమ్మ ఆలోచనలు మారలేదు చూడు. వైదేహి మీద ఎందుకంత కోపం అర్థం కావట్లేదు. కోపం కాదులే బావా, వైదేహి అనాథ అయింది, అది సమస్య. అదే వైదేహి అమ్మా నాన్నలు ఎవరూ తెలిసారనుకో, అత్తయ్యకి ఏ సమస్య ఉండదు. ఇప్పుడు వైదేహి ఎక్కడుందో తెలియడం లేదు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలా తెలుసుకోవడం? కాలం కలిసొస్తే అన్నీ అవే తెలుస్తాయి బావా. ముందు శ్రవంతి సంగతి చూద్దాం. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా, లేకపోతే ఇంకా అనుమానం ఏమైనా ఉందా? మరి వైదేహి వస్తే ఏంటనా? వైదేహి రాదు. ఒకవేళ వచ్చినా ఆ అనాథని నా కోడలుగా ఎందుకు ఒప్పుకుంటాను? ఇప్పుడు ఎలా వెళ్ళిపోయిందో అప్పుడు అలాగే వెళ్ళిపోతుంది. నీ పెళ్లి మాత్రం అనుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఏంటి, హ్యాపీనా? మరీ అంత సంతోషపడిపోకు, ఎందుకంటే అత్తయ్య మాటలు అస్సలు నమ్మలేవు. ఆవిడ పరిస్థితులను బట్టి పార్టీ మార్చేస్తుంది. నీకెవరో చెప్పినట్టు దేవాంశ్ జానకిల పెళ్లి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి పెళ్ళయ్యేంత వరకు నీ జాగ్రత్తలో నువ్వుండు, అర్థమైందా? రికార్డ్ చేయమన్నావు కదా, ఇప్పుడేం చేస్తావు? అత్తయ్య మాట్లాడినంత వరకు కట్ చేసి మావయ్య గారికి పంపించండి. చివర్లో శ్రవంతి అక్క అత్తయ్య మీద నమ్మకం లేదు అని అంది కదా, అది మాత్రం అత్తయ్య ఫోన్కి పంపించండి. వద్దు, నాన్నకి ఈ విషయం తెలిస్తే బాధపడతారు. మావయ్య గారు బాధపడతారని ఆలోచిస్తే మిగతా వాళ్ళు భయపడరు. పంపించండి, కానీ మీరు పంపించినట్టు తెలియకూడదు. సరే. ఏంటండి ఇంకా పడుకోలేదా? వైదేహి వస్తే ఏంటనా? వైదేహి రాదు. ఒకవేళ వచ్చినా ఆ అనాథని నా కోడలుగా ఎందుకు ఒప్పుకుంటాను? ఇప్పుడు ఎలా వెళ్ళిపోయిందో అప్పుడు అలాగే వెళ్ళిపోతుంది. మీ పెళ్లి మాత్రం అనుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఏంటి కౌసల్య ఇది? అనాథ అయితే ఏంటి? మనకు కావాల్సింది మన అబ్బాయి సంతోషం కదా. ఇకనైనా నీ ఆలోచన మార్చుకో. అత్తయ్య ఏమో పెళ్లి చేస్తానని మాటిచ్చింది, ఊర్మిళ అక్కేమో అత్తయ్య మాట నమ్మద్దు అంటుంది. ఎవరి మాట నమ్మాలి? శ్రవంతి, ఏంటత్తయ్య? నువ్వు ఏడుస్తున్నావు కదా అని ఏదో ధైర్యం కోసం చెప్తే అది మీ మావయ్యకి పంపించి మీ మావయ్య ముందు నన్ను తలదించుకునేలా చేస్తావా? కాదు బావా, నోర్ముయ్, మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే చంపేస్తాను.
బావా, ఇది బావ నేను కోరుకుంది. ప్రతి దానికి అత్తయ్య శ్రవంతిని వెనకేసుకొస్తుంది కదా, ఒక్కసారైనా అది అత్తయ్య చేతిలో తన్నులు తింటే బాగుంటుంది అనుకున్నా, తినేసింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఇదొద్దు, దూరం దూరం. తెలుసులే బావా, నువ్వే వైదేహినే. అలా చెప్పా ఓకే. అత్తయ్య మాటలు అస్సలు నమ్మలేవు. ఆవిడ పరిస్థితులను బట్టి పార్టీ మార్చేస్తుంది. అత్తయ్య ఏంటి కోపంగా ఉన్నారు? నీ కంటికి నేను పార్టీ మార్చేదల్లాగా కనిపిస్తున్నానా? నన్ను నమ్మడానికి లేదా? చెప్తా. అత్తయ్య అత్తయ్య నేనెప్పుడన్నాను? ఈ స్రవంతి గాడిద అప్పుడే చెప్పేసిందా? అక్క నేనేదో నీ మంచి కోసం చెప్తే అత్తయ్యకి చెప్పేస్తావా? మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ప్రాణాలు తీస్తా. బావా, ఒకటి అనుకుంటే రెండు పడ్డాయి బావా. ఇప్పుడు నేను ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను చూడు. సరే. ఏయ్ అది బావా, ఓకే. జానకి జానకి నేను ఇక్కడే ఉన్నాను కదా. మరి మామయ్యకి చెప్పానని అత్తయ్య అనింది, అత్తయ్యకి చెప్పానని అక్క కూడా అనింది. అబ్బా ఏం జరుగుతుంది? చెంపలు వాచాయా పాప? ఎలా ఉంది నా ట్రీట్మెంట్? నేనే చేసా. నేనే చేశానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే నువ్వు చేసిన వాటికి ఎలాగైతే సాక్ష్యాలు లేవో, నేను చేసిన వాటికి సాక్ష్యాలుండవు. ఇక నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నీ చావుకి నువ్వే గొయ్యి తవ్వుకునేలా చేస్తా చూడు. బాయ్. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జానకిని ఈ రోజు ఇంట్లో నుంచి గెంటేయాలి. హాయ్ మేడం. ఏంటి మేడం రమ్మన్నారంట? చెల్లెల్ని వదిలేస్తున్నారా? ఏం చేసావని వదిలేయాలి? చెప్పు, ఏం చేసావని వదిలేయాలి? ముసల్దాన్లాగా వెళ్ళి జానకి మీ మేనకోడలు కాదు అని చెప్పన్నాను కదా, చెప్పకుండా మధ్యలోనే ఎందుకు వచ్చేసావు? శ్రవంతి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయింది, ఏం చేయాలో తెలియలేదు, అందుకే వచ్చేసాను. అదేదో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు చెప్పడానికి ఏమైంది? నువ్వు జానకి కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా. స్రవంతి కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా మీరే ఏదో చేస్తుంటారు. చెప్పండి మేడం, ఇంకా చెప్పండి. పెట్రోల్ రేట్స్ పెరగడానికి నేనే కారణం, ఇంకా హైదరాబాద్ లో వరదలు రావడానికి నేనే కారణం, అన్నీ నేనే చేస్తానని చెప్పండి. నేనే చేశాను చెప్పేయండి. లేకపోతే ఏంటి మేడం, నేను జానకితో కలిసి ప్లాన్ చేస్తుంటే శ్రవంతి పడిపోగానే వైదేహి దశరథ రామయ్య గారి మేనకోళ్ళని అందరికీ చెప్పేసేదాన్ని కదా. నువ్వు చెప్తే నీ చెల్లెలు ఇక్కడ ప్రాణాలతో ఉండదు కదా. కదా మరి ఎందుకు టెన్షన్? మళ్ళీ ఎప్పుడు వెళ్ళి చెప్పాలో చెప్పండి, వెళ్ళి చెప్పి నా చెల్లెల్ని నేను తీసుకెళ్తాను. ఓకే మేడం, బాయ్. ఏయ్, ఎక్కడికి? నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. మళ్ళీ బయటికెళ్ళి ఏమాయో చేసినా చేస్తావు. జానకి బయటికెళ్లేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. దీన్ని తీసుకెళ్లి లోపల పడే. ఆగు తమ్ముడు, నేనేమైనా పారిపోతున్నానా? లోపలికి కదా, నేనే వెళ్తాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, నన్ను ఇక్కడుంచినా జానకి మేనకోడలు కాదని బయటికి పంపించినా ఆ ఇంటికి కోడలు కాకుండా మాత్రం ఆపలేరు. ఏం మాట్లాడుతున్నావు? అదసలు మేనకోడలే కాదు అంటే కోడలు ఎలా అవుతుంది?
వైదేహి మేనకోడలు కదా. వైదేహి మేనకోడలైతే అది కోడలు కావాలి కానీ జానకి ఎందుకు కోడలవుతుంది? అదంతే మేడం. ఎక్కువ తెలిస్తే టెన్షన్తో మీ గుండె ఆగిపోతుంది. ఏయ్, నువ్వేదో దాస్తున్నావు, ఏంటో చెప్పు. మేడం, ఈవిడేదో ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పట్టించుకోవద్దు మేడం. లేదురా, ఏదో ఉంది. ఇది ఏదో దాస్తుంది. ఎందుకైనా మంచిది దీన్ని జాగ్రత్తగా కాపలాకాయ్. పొరపాటును కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఓకే మేడం. అన్నదమ్ములంటే ఒకరు ఆపదలో ఉంటే మరొకరు ఆదుకోవాలి. అలాంటిది కలిసి వ్యాపారం చేసి లాభం వస్తే పంచుకుందాం, నష్టం వస్తే తప్పుకుంటా అంటే ఎలా? జరిగిన నష్టాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవాల్సిందే. ఇదే నా తీర్పు. చాలండి, గొప్ప తీర్పు చెప్పారు. ఇంట్లో ఉన్న ఇద్దరిలో అసలు మేనకోళ్ళు ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. మా తగువేం తెలుస్తారు? ఏంటి వాగుతున్నావు? దేవాంశ్, నేనేం తప్పుగా వాగలేదండి, ఉన్నమాటే అన్నాను. ఆ ఇద్దరు అమ్మాయిలో మేనకోళ్ళు ఎవరో ఇప్పుడే చెప్పానండి. ఆయన తీర్పుని గౌరవిస్తాం. లేదంటే అసలు తీర్పు ఇవ్వడమే మానేయమనండి. తేల్చుకునేదేదో కోర్టులో తేల్చుకుంటా. వస్తామయ్యా. నాన్న, ఏమండి? మావయ్య, నాన్న, ఏమండి? ఏమైందండి? నాన్న, 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 ఏమైంది నాన్న? అయితే ఇక మావయ్య గారు తీర్పులు చెప్పరన్నమాట. ఊర్మిళ, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. తీర్పు అనుకూలంగా చెప్పకపోయేసరికి ఏదో వాగారంతే. కారణం ఏదైనా వాడన్న మాటల్లో నిజం ఉంది కదా కౌసల్య. మీ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా నా మేనకోడలు కాదు. ఇప్పుడు నాకు తెలియాల్సిందేంటంటే, ఆ రెండో వాళ్లైనా నిజమైన మేనకోడలా లేకపోతే ఇద్దరూ నకిలీయేనా? వేరే ఏ విషయంలో మోసం జరిగినా తట్టుకోవచ్చేమో గాని బంధం విషయంలో మోసం జరిగితే తట్టుకోలేం. నిజం చెప్పండి, నా చెల్లెలు రక్తం పంచుకు పుట్టిందెవరు? నేనే మావయ్య. ఈ జానకి నకిలీది, సాక్ష్యాలతో రుజువు చేస్తాను. నువ్వు తెచ్చే సాక్ష్యాలే నిజమైతే అప్పుడు నువ్వే బయటికి పోతావు. ఎందుకంటే నువ్వు నకిలీవి కాబట్టి. చాలా ఆపండి.
నా చెల్లెల మీద ప్రేమని అలుసుగా తీసుకుని నా సహనాన్ని పరీక్షించకండి. ఎవరు నాటకాలాడుతున్నారో తెలిసిన రోజున పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నమస్కారం దశరథరామయ్య గారు. పంతులు గారు, మీరా? చెప్పండి, ఇలా వచ్చారేంటి? నేనే పిలిపించాను రాజా, నీ షష్ఠి పూర్తి గురించి మాట్లాడడానికి. షష్ఠి పూర్తా? ఎవరు చేసుకుంటారో తెలుసా అమ్మా? పెళ్ళైన నాటి నుండి 60 ఏళ్లు నిండే నాటికి వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్తైనా సంతోషం, సుఖం కనిపిస్తే వాటిని తలుచుకుంటూ వేడుక చేసుకుంటారు. కాని నాకే మిగిలిందమ్మా. తోడబుట్టింది ఎప్పుడో దూరమైంది. పెద్ద కొడుకు పరిస్థితి చూస్తే అలా. చిన్న కోడలు ఏమైందో తెలియదు. మేనకోడలి సంగతి చూస్తే ఎలా? ఇన్ని సమస్యలు, చిరాకుల మధ్య ఎవ్వరూ ఏ వేడుక చేసుకోలేరమ్మా. పంతులు గారు, మీరు వెళ్ళండి. మీరు ఆగండి పంతులు గారు. ఏంటి రాజా ఇది? సమస్యలున్నాయి కదా అని సంతోషాలను కాదనుకుంటావా? ఇది నీకు మాత్రమే కాదు, మా అందరికీ వేడుక. వద్దమ్మా, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మావయ్య, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు వారసులో ఎవరు అర్హులో అంతా కాలమే నిర్ణయిస్తుంది. కాని కొన్ని శుభాలు జరగాలంటే జరగాల్సిన శుభకార్యాలు జరగనివ్వాలి మావయ్య. నా మాట విని షష్ఠి పూర్తికి ఒప్పుకోండి. ఏమో, ఈ వేడుక పూర్తయ్యేలోగా మీరంటున్న ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయేమో. మంచెప్పుడు మంచినే తీసుకొస్తుంది మావయ్య. ఒప్పుకోండి మావయ్య. ఒప్పుకోండి నాన్న. నేను కూడా చెప్తున్నా, మీ షష్ఠి పూర్తయ్యేలోగా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఒప్పుకో రాజా. నాన్న ఒప్పుకోండి మావయ్య. నాన్న. ఒప్పుకోండి నాన్న. ఇద్దరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారేంటి? మ్యాగీ వచ్చి నిజం చెప్తే ఈ జానకి బయటికి పోతుంది కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉండాల్సింది నేను కదా. తమ్ముడు, తమ్ముడు, ఒక్కసారి ఫోన్ ఇవ్వచ్చు కదా, ఒక కాల్ చేసుకుని ఇచ్చేస్తాం. ఒక్కసారి ఫోన్ ఇచ్చినందుకు జరిగింది చాలు. అయినా మీ టైం బాగుండి కాళ్ళు చేతులు కట్టేయకుండా ఫ్రీగా వదిలింది మేడం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కట్టి చీకటి గదిలో వేస్తుంది మేడం. జాగ్రత్త. వెదవ, నువ్వు తిను. ఇంకా ఎన్ని రోజులక్క ఇక్కడ? వీళ్ళని బక్రాల్ని చేసి తప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదు చొల్లి.
కానీ వైదేహి గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఉంటేనే ప్రాబ్లం కదా అక్క. నిన్ను తీసుకెళ్లి వైదేహి గురించి నిజం చెప్పమంటారుగా. తీసుకెళ్తే మాత్రం మనం చెప్పేస్తామా? ఏదో ఒకలా చెప్పకుండా తప్పించుకుంటాము. వీళ్ళకి దొరికినట్టే ఉండాలి. అప్పుడే నన్ను తీసుకెళ్ళి నిజం చెప్పించొచ్చు అన్న నమ్మకంతో ఉంటారు. లేదంటే వైదేహి కోసం వేరే ప్లాన్ చేస్తారు. అది ఇంకా ప్రాబ్లం. మనకి ప్రాబ్లం లేకుండా, అక్కడ వైదేహికి ప్రాబ్లం లేకుండా వైదేహికి నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆ ఐడియా వచ్చిన మరుక్షణం మనం జంప్. ఓకేనా? నేనెప్పుడూ ఓకే అక్క, నీదే ఆలస్యం. తిను.